హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ని క్లారిఫై చేస్తాను. ఆ డౌట్ ఏంటంటేనే, అసలు నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయా? ఒకవేళ వస్తే ఎంత డబ్బులు వస్తాయి? ఏ విధంగా వస్తాయి? ఎలా వస్తాయి? అసలు దానికి మనం ఎంత డబ్బులు పెట్టాలి? ఇలాంటి డౌట్లు చాలానే ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ చూడండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది అసలు స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, ఎందుకు రన్ అవుతుంది, ఎలా మనీ వస్తాయి, ఇవన్నీ మనకి క్లారిటీగా తెలుస్తాయి. ఓకేనా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్, అసలు స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు వస్తాయా అంటే, ఇది నువ్వు చేసే విధానాన్ని బట్టి, నువ్వు ఎంచుకునే సెగ్మెంట్ని బట్టి, నువ్వు తీసుకొచ్చే క్యాపిటల్ మీద, నీకు ఉండే నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10,000 పట్టుకుని వచ్చు. 10,000 పట్టుకుని వచ్చి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? 1,00,000, 2,00,000, 10,00,000, 10 కోట్లు అంటే అవ్వదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కాలిక్యులేటెడ్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, 10,000 మీద 1% అంటే ఎంత? 100 రూపాయలు. అదే 1,00,000 మీద 1% ఎంత? 1,000 రూపాయలు. అంటే 10,00,000 మీద 1% ఎంత? 10,000. అలాగే కోటి మీద 1% ఎంత? 1,00,000 రూపాయలు. సో ఈ విధంగా ఉంటుంది. అంటే నువ్వు తీసుకొచ్చే అమౌంట్ని బట్టి నువ్వు రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగని నీకు నాలెడ్జ్ లేకుండా ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి పెట్టేయమని నా ఉద్దేశం కాదు. మీకు జనరల్గా క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను. 10,000 పట్టుకోవచ్చు, 1% వచ్చింది అనుకో, ఎంత వస్తాయి? 100 రూపాయలు వస్తాయి. కానీ నీకు అది సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్స్ వేరు. కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మార్కెట్ మూవ్ అవ్వాలంటే అవ్వదు కదా, లేదా ఒక స్టాక్ మూవ్ అవ్వాలంటే అవ్వదు కదా. సో అది జరిగేది అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది, అమౌంట్ని బట్టి, మనం తీసుకొచ్చే క్యాపిటల్ని బట్టి, మనకు ఉండే నాలెడ్జ్ని బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి, అంటే నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, అలాగే మనం చేసే టైంని బట్టి, వీటన్నిటి మీద, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అసలు నిజంగా డబ్బులు వస్తున్నాయా లేదా అనేది. అయితే ఇంకా క్లారిటీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మీరు ఒక 10,000 పెట్టుకుని వచ్చి ఒక స్టాక్లో పెట్టారనుకుందాము. అంటే ఒక 100 క్వాంటిటీ అనేది బై చేశారు ఆ 10,000 తోటి. 100 క్వాంటిటీ అంటే అది ₹1 పెరిగినా కూడా మీకు 100 రూపీస్ అనేది వస్తుంది. అంటే 100 రూపీస్లో ఛార్జెస్ ఇవన్నీ తీసేసిన 80 to 90 రూపీస్ అనేది మీకు వస్తుంది. సో ఓవరాల్గా ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే ఆ స్టాక్ పెరగడాన్ని బట్టి, నువ్వు పెట్టిన క్యాపిటల్ని బట్టి నీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. అది నువ్వు 1,00,000 పెట్టావు అనుకో, అక్కడ అమౌంట్ అనేది మారుతుంది. అది నువ్వు 10,00,000 పెడితే అక్కడ అమౌంట్ అనేది మారుతుంది. అలాగే నువ్వు ₹1,00,000 పెడితే అమౌంట్ అనేది మారుతుంది. ఈ విధంగా మనీ అనేది వస్తుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ₹500 ఉన్న ఒక స్టాక్లో మీరు ఒక 1000 క్వాంటిటీ అనేది బై చేశారు. సో అంటే 1000 షేర్స్ అనేది మీరు బై చేశారు. సో మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి 5,00,000కి వచ్చేయండి. 5,00,000 అనేది ఆ స్టాక్లో పెట్టారు మీరు. ఇప్పుడు మీరు 1000 క్వాంటిటీ తీసుకున్నారు కదా, అంటే అది 500 నుంచి ₹1 పెరిగినా కూడా మీకు ₹1,000 వస్తాయి. ఎందుకంటే మీరు క్వాంటిటీ ఎంత ఎంచుకున్నారో 1000. సో అక్కడ 501కి వెళ్ళిందంటే కనుక స్టాక్ ప్రైస్ అనేది, మీరు 1000 క్వాంటిటీ పెట్టుకున్నారు కాబట్టి మీకు ₹1,000 అనేది వస్తుంది ₹1 పెరిగినందుకు. అంటే ₹1,000లో కొంచెం ఛార్జెస్ ఇవన్నీ కట్ అయినా మీకు అమౌంట్ వస్తుంది. మీకు అర్థం అవ్వడానికి ₹1,000 వస్తుంది అనుకుందాం. అయితే మీరు అక్కడ ఎంత పెట్టారు? 5,00,000 పెట్టారు. ఎంత కోసం? ఒక ₹1,000 రావడానికి 5,00,000 పెట్టారు. ఈ విధంగా ఉంటుంది మార్కెట్. మీరు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ని బిజినెస్లో చూడాలి. అంతే తప్ప ఏదో గ్యాంబ్లింగ్లో చూసి, ఏదో బెట్ అయితే మనం బెట్టకే 100% వచ్చేటప్పుడు 5,00,000 పెడితే మనకు 5,00,000 వచ్చేస్తాయంటే 5,00,000 పోతాయి కూడా. మరి అది కాదు, అలా వర్క్ అవ్వదు. మీరు ఎప్పుడు స్టాక్ మార్కెట్ని బిజినెస్లో చూడాలి. ఎలా అంటే చెప్పనా, మీరు ఏదో ఫుడ్కి సంబంధించిన బిజినెస్ పెట్టారు. మీకు ఒక 3,00,000కి వచ్చేయింది అనుకుందాం. సో 3,00,000కి వచ్చేయింది. మీరు ఫుడ్కి రిలేటెడ్ ఒక రెస్టారెంట్ ఏదో సంథింగ్ బిజినెస్ అనేది పెట్టారు. అయితే మీరు రోజుకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కనీసం ఒక 2,000, 3,000, 5,000 రావాలనుకుంటారు. అది మీరు పెట్టే లొకేషన్ బట్టి, దాన్ని బట్టి రావాలనుకుంటారు. మరి అప్పుడు ఎందుకు అనుకోలేదు? మీరు 3,00,000 పెట్టారు కదా, 3,00,000కి 3,00,000 ఒకే రోజులో రావాలని ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే అది బిజినెస్ అనేది ఎంత అంటే, నువ్వు 3,00,000 ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు దాని మీద డైలీ ఎంత వచ్చిందనుకో, ఖర్చులన్నీ తీసేసినా మిగిలిన నువ్వు ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. సో అది మరి ఇక్కడ 5,00,000 పెట్టి 5,00,000 వెంటనే రావాలంటే ఎందుకు వస్తాయి? రావు. అలా ఎందుకు వస్తాయి? 5,00,000 పెట్టి ₹1,000. అయితే అక్కడ నువ్వు బిజినెస్ ఇక్కడ చేసినట్టు పని చేయక్కర్లేదు, షాపింగ్ తీసుకోక్కర్లేదు, ఎవరినే పనులను పెట్టుకోకర్లేదు. అవి ఏమి చేయకుండా ఇక్కడ నీకు నార్మల్గానే వేయొచ్చినాయి కదా. జస్ట్ నీ దగ్గర ఉన్న మనీని పెట్టు, నీ నాలెడ్జ్ని ఉపయోగించి. నువ్వు పని ఏం చేయక్కర్లేదు కదా. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని, ఒక సిస్టమ్ కింద కూర్చొని పెట్టు, ₹1,000 వచ్చినాయి. కానీ నీకు అవి సరిపోవు. అలా సరిపోలేనప్పుడే నీకు ఎంత కావాలనేది నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా అది ఎవరు నీకు చెప్పలేరు.
సో ఇది ఓవరాల్గా జరిగేది ప్రతి ఒక్కరికని. అందుకనే స్టాక్ మార్కెట్లో అసలు డబ్బులు వస్తాయా లేదనే డౌట్లోనే ప్రతి ఒక్కరూ ఉంటారు. కానీ అక్కడ యాక్చువల్గా జరిగేది ఇది. నువ్వు 5 లక్షలు పెట్టావు, ఫైవ్ నాట్ టూకి వెళ్ళింది అనుకో, నువ్వు క్వాంటిటీ ఎంత కొన్నావు, 1000 కొన్నావు. సో రూ. 2 పెరిగిందంటే నీకు 2000 వస్తాయి. రూ. 3 పెరిగితే 3000 వస్తాయి. లేదా రూ. 3 తగ్గింది అనుకో 3000 లాస్లోకి ఉంటుంది. అది నువ్వు తీసుకున్న పొజిషన్ బట్టి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అనుకో 3000 లాస్ వచ్చింది, నువ్వు ఇంట్రాడేలో పొజిషన్ తీసుకున్నావు, ఇంట్రాడేలో తీసుకుంటే అదే రోజు స్పేర్ ఆఫ్ అయిపోతుంది. సో నువ్వు ఆ డే ఎండ్ అయ్యేటప్పటికి నీ అమౌంట్ అనేది 3000 లాస్లో ఉంది. సో ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, నీకు 3000 లాస్ వస్తుంది, అంతే అయిపోయింది అక్కడతోటి. అదే నువ్వు నార్మల్గా లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నావు, అంటే స్వింగ్ ట్రేడింగ్ చేద్దామనో, లేదా పొజిషనల్ ట్రేడింగ్ చేద్దామనో, లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనో తీసుకున్నావు, 5 లక్షలు పెట్టావు. అది కొన్ని రోజుల తర్వాత 500 నుంచి 505కి వెళ్ళింది అనుకుందాం, అంటే రూ. 5 పెరిగింది, నువ్వు 1000 క్వాంటిటీ కొన్నావు, 5000 వచ్చింది నీకు. ఓ నెలలో 5000 ఎవరు ఇస్తారు నీకు 5 లక్షలకి చెప్పు? బిజినెస్లో కూడా అది ఆ విధంగా వర్క్ అవుతుంది. అంటే బిజినెస్లోనే నీకు ప్రాఫిట్ రావచ్చు, లేదా లాస్ రావచ్చు. లేదా నువ్వు 5 లక్షలు బయటకి ఇంట్రెస్ట్కి ఎవరిస్తారు చెప్పండి అంత? ఒక్కోసారి ఇంట్రెస్ట్ కానీ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్స్, స్టాక్ పర్ఫార్మెన్స్. సో వీటన్నిటి ఫ్యాక్టర్స్ మీద మార్కెట్ అంతా రన్ అవుతుంది. అంతే తప్ప నేను పెట్టాను పెరగాలంటే అవ్వదు, లేదా నేను పెట్టాను పడిపోయింది అంటే కూడా అవ్వదు. అది నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావో ఇవన్నీ నీకు తెలియాలి. సో ఈ విధంగా నీ డబ్బులు వస్తున్నాయి లేదనేది డిసైడ్ అయ్యేది. చూసారా, 5 లక్షలకి 1000 రూపాయలు వచ్చింది, కానీ సరిపోదు జనాలకి ఇదంతా. అదే నువ్వు 10,000 చేస్తే ఎంత వస్తుందో నువ్వు ఊహించుకో. ఇంకానే నీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది మనం తీసుకొచ్చే అమౌంట్ని బట్టి, మనకు ఉండే నాలెడ్జ్ని బట్టి, మనం ఎంచుకునే స్టాక్ని బట్టి. ఇప్పుడు స్టాక్ అనేది 5 రూపాయలు పెరిగిందన్నాను కదా, అన్నీ అలాగ పెరగవు మరి. సో అది ఇక్కడ ఉండేది ఏంటంటే ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ స్టాక్స్ పక్కనే పెట్టండి. నెక్స్ట్ ట్రేడింగ్ ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏంటి, కొంచెం రిస్క్. ఎందుకంటే నీ షార్ట్ టర్మ్ పీరియడ్ కదా, టైం ఉండదు అంత, నీకు టైంలే ఉండదు, వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ ట్రేడింగ్లోని మీరు ఆప్షన్ బయింగ్ చేశారనుకోని, నేను చెప్తున్నాను, లక్షకే 20,000 10,000 కూడా వస్తాయి ఒక్కొక్కసారి, డెడ్ ఈజీగా వస్తాయి. నువ్వు పెట్టినా 10,000 20,000 కూడా చూపించేస్తాను నువ్వు 1,00,000 పెట్టావంటే. అది లాస్లోకి వెళ్తే పోయినట్టే, ప్యానిక్ అయిపోతావు, నీకు భయం వేస్తుంది. అంటే ఒరే ఒకసారికి 20,000 పోయినాయి అలాగా ఆ 5 మినిట్స్లోనే అని నాకు భయం వేస్తుంది. వస్తే అందరూ హ్యాపీయే, పోతే అది ట్రేడింగ్లో ఈ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది. అయితే వీటన్నిటిని నువ్వు అర్థం చేసుకుని చేసుకోవాలి. అప్పుడు నీకు ఎంత వస్తున్నాయి ఏంటి, అసలు నిజంగా డబ్బులు వస్తున్నాయి ఏంటి అనేది నీకు క్లారిటీ వస్తుంది. సింపుల్గా చెప్పనా, పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లు ఎలా సంపాదిస్తారో చెప్పనా, వాళ్ళ ఒక స్టాక్లోని 1,00,000 షేర్స్ బై చేశారు అనుకుందాం. 1,00,000 షేర్స్ మీరు ఎందాక 1000 బై చేశారు, 1000కే ఒక రూపాయి పెరిగినా 1000 వస్తుంది. 1,00,000 బై చేస్తే, 1,00,000 క్వాంటిటీ బై చేస్తే ఎంత వస్తుంది, 1,00,000 వస్తుంది. అంతే కదా, నువ్వు ఎంత డబ్బులు పెడితే అంతే వస్తుంది. 1,00,000 పెట్టు, అదే 1,00,000 క్వాంటిటీ కొన్నావు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 క్వాంటిటీ కొనాలంటే నీకు కనీసం 10 లక్షలు కానీ కోటి కానీ అవుతుంది. 1,00,000 రూపాయలు, ఇందాక 5 లక్షలు అయిందంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు పెడితే నీకు ఎంత వస్తుంది, 1 రూపాయి పెరిగితే 1,00,000 వస్తుంది. అది బిజినెస్ కింద చూడడము, అది ఇన్వెస్ట్మెంట్ అంటే. అంతేగాని నేను 10,000 తెస్తాను నాకు 1,00,000 రూపాయలు రావాలంటే అసలు పాసిబిలిటీస్ ఉన్నాయి, దానికి లేవు కదా, పాసిబిలిటీస్ ఉండవు. నువ్వు తెచ్చుకున్న క్యాపిటల్ని బట్టే దాని మీద 1% లెక్కేసుకున్నా కూడా నువ్వు 1,00,000 రూపాయలు 1% అంతా 1,00,000. సో అది 1,00,000 వస్తుంది అక్కడ. అదే 10,000 1% అంతా 100. చూసావా, నీ క్యాపిటల్ని మారిన బట్టి నీకు వచ్చే రిటర్న్స్ కూడా మారుతున్నాయి కదా. అలాగని నువ్వు 10,000 తోటే 2,000 3,000 సంపాదించాలని ఎప్పుడైతే అనుకుంటావో నీ దగ్గర ఉన్నాయి కూడా పోతాయి. ఎందుకంటే ఎప్పుడు మన క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండాలి, దాంట్లో మనం తక్కువ ఎర్న్ చేసినా మనకి ఎక్కువ అమౌంట్ అనేది రావాలి. 10,000 ఇక్కడ నువ్వు 1% ఎర్న్ చేసావు అనుకో 100 రూపాయలు వస్తాయి, అది అంతే. అదే నువ్వు 1,00,000 రూపాయలు కాడ జస్ట్ 1% ఎర్న్ చేసినా సరే నీకు 1,00,000 వస్తుంది. సో ఇది ఓవరాల్ ఎలా జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 షేర్స్ కొన్నారు, 1 రూపాయి పెరిగినా 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి. అదే 10 కోట్లు పెట్టి 10 లక్షల షేర్లు కొంటే 1 రూపాయి పెరిగినా 10 లక్షలు వస్తున్నాయి వాళ్ళకి. ఆ విధంగా అంటే రిస్క్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ రిస్క్ నువ్వు తీసుకొని అంత క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, కన్సిడరబుల్ ఫ్యాక్టర్సే. ఎందుకంటే నువ్వు వస్తుందో చూస్తున్నావు, ఒకవేళ పోతే అది కూడా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ అయినా నువ్వు చేస్తున్నావు, ప్రతిరోజు ప్రాఫిట్ రావాలని లేదు, ప్రతిరోజు కస్టమర్స్ రావాలని లేదు. ఒకరోజు ఫుల్గా వస్తారు కస్టమర్స్, ఒక రోజు రారు. సో అలాంటప్పుడు ఏంటి, నువ్వు అలా స్టేబుల్గా కంటిన్యూ చేయాలి, కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అలాగని బ్లైండ్గానే ఎవరు వచ్చినా రాపో నేను చేస్తానంటే కుదరదు. ఒకవేళ కొన్ని రోజులు రావట్లేదు, ఇంకా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఓకే, మనం ఇన్ని రోజులు దీన్ని రన్ చేయొచ్చు,
ఒకవేళ ఇంతకు మించి చేస్తే మనకి ఇంకా లాస్ ఎక్కువైపోద్ది. ఇలా కాలిక్యులేటెడ్గా ఉండాలి ప్రతిదీని. అంతేకాని బ్లైండ్గా ఉండకూడదు. బ్లైండ్గా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతాం. సో ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ మూమెంట్ మీద చేస్తూ ఉంటాం మనం. షార్ట్ టర్మ్ మూమెంట్ మీద చేసినప్పుడు మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, హెవీలీ ఉంటాయి. ఎందుకంటే నేను మీకు సింపుల్గా చెప్తున్నాను, మన లైఫ్దే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఉన్నాను, నేను రేపు పొద్దున్న సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతాను అన్నానంటే ఎలా ఉంటుంది అది? రేపు పొద్దున్న ఒక రోజులోని కొంచెం టైం లేదు కాబట్టి ఎవరు నమ్మరు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అది నేను ఒక 10 సంవత్సరాల తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను అంటాను. సో మేబీ అవ్వచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల టైం ఉంది. సో అక్కడ కూడా జరిగేది అదే. సో ఎలాగో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. షార్ట్ టర్మ్ పీరియడ్లో నువ్వు ట్రేడింగ్ చేసినప్పుడు నీకు టైం ఉండదు. టైం లేనప్పుడు లాస్ వస్తే లాస్ వచ్చేసినట్టే, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చినట్టే, అయిపోయింది. అదే నీకు టైం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లైక్ ఎలాగంటే ఇన్వెస్ట్మెంట్లోని టైం 10 సంవత్సరాలు ఉంది కదా, ఎంత వర్స్ట్ స్టాక్ అయినా 10 సంవత్సరాల తర్వాత పెరగదా? ఎందుకంటే మన ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ అంతా రన్ అయ్యేది మార్కెట్స్ మీద. సో మార్కెట్స్ బాగుంటేనే కదా మన ఇండియా గ్రోత్లో ఉందని తెలిసేది. సో 10 సంవత్సరాలు ఎలా లేదన్నా ఏదో ఒక స్టాక్లన్నా పెరిగితే నువ్వు మంచి జస్ట్ మినిమం అనాలిసిస్ చేసి పెట్టినా స్టాక్ 10 సంవత్సరాల తర్వాత పెరగదా? మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1,00,000 క్వాంటిటీ కొన్నారు ఒక స్టాక్లోని, 1 కోటి రూపాయలు పెట్టి. 10 సంవత్సరాల తర్వాత 1,00,000 క్వాంటిటీ కొన్నారు కదా, ఆ 1,00,000 క్వాంటిటీ అనేది నీకు సింపుల్గా ఎలా లేదన్నా ఒక 10 పాయింట్లు పెరిగింది అనుకుందాం, 10 లేదా 20 పెరిగింది అనుకుందాం. ఎంత వస్తే నీకు 1,00,000 క్వాంటిటీ కొన్నారంటే 20 రూపాయలు పెరిగింది అనుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత ఎంత? 20 లక్షలు వచ్చినాయి. 1 కోటి రూపాయలు పెడితే 20 లక్షలు వచ్చినాయి నీకు. వచ్చినాయా లేదా? 10 సంవత్సరాల తర్వాత ఎందుకు పెరగదు? అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో స్టాక్ పెరుగుతుంది పడుతుంది, ఇవన్నీ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పెరిగినప్పుడే దాన్ని సెల్ చేసుకుని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటావు. ఇదే మార్కెట్లో ప్రతి ఒక్కరు చేసేది. సో టైం ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పడింది అనుకో, టైం ఉంది కదా, వెయిట్ చేస్తావు, అది మళ్ళీ పెరిగినప్పుడే అమ్ముకుంటావు. కానీ ట్రేడింగ్లో అలా టైం అనేది ఉండదు. టైం లేనప్పుడు ఏంటి, నువ్వు కానీ నీ లాస్లో ఉందనుకో, టైం అయిపోయింది అనుకో, అక్కడతోటి ఎగ్జిట్. ఇది జరిగేది ట్రేడింగ్లోని. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా జరుగుతుంది. డబ్బులు అనేవి వస్తాయి, అది నువ్వు ఎంత పెడుతున్నావు, నువ్వు దేంట్లో పెడుతున్నావు, ఏ సెగ్మెంట్లో పెడుతున్నావు, నీ నాలెడ్జ్ ఎంత ఉంది, ఏ స్టాక్స్లో పెడుతున్నావు, దాని మొమెంటం అనేది ఎలా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి గోల్డ్ పెరగచ్చు, ఒక్కోసారి స్టాక్స్ మంచిగా పెరగచ్చు, ఒక్కోసారి స్టాక్స్లో సెక్టర్స్ ఉంటాయి, ఒక సెక్టర్ అనేది పెరగచ్చు. ఇప్పుడు ఎలా అంటేనే ఐటీ సెక్టర్ ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది, నెక్స్ట్ ఇవన్నీ మోటార్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి సెక్టర్స్ అనేవి డిఫరెంట్ సెక్టర్స్ అనేవి ఉన్నాయి. అవి నువ్వన్నీ ఎంచుకునే పారామీటర్స్ని బట్టి నీకు డబ్బులు వస్తున్నాయా లేదా పోతాయనేది అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఓవరాల్గానే మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. డబ్బులు అనేవి వస్తాయి స్టాక్ మార్కెట్లోని, అయితే అది నువ్వు చేసే విధానాన్ని బట్టి వస్తాయి. నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావా, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నావా, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నావా, లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, ఎస్ఐపి చేస్తున్నావా. ఎస్ఐపి ఉంది, ఎస్ఐపి లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, ఒక 20 to 30 years. సింపుల్గా చెప్పాలంటే ఈజీ లాజిక్, 20 సంవత్సరాల తర్వాత మార్కెట్లు పెరగవా? ఈజీగా పెరుగుతాయి. అందుకని ఎస్ఐపిలో డబ్బులు వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తారు. కాకపోతే అంత లాంగ్ టర్మ్లో నువ్వు ఇన్వెస్ట్ చేసే అంత పేషెన్స్ అనేది నీలో ఉండాలి. అలాంటప్పుడు డబ్బులు వస్తాయి, ఊరికనే ఏమీ రావు కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనే, ఇప్పుడు పెట్టింది నీ 20 సంవత్సరాల తర్వాత నీ ఏజ్ కూడా పెరుగుతుంది. తర్వాత వాటిని ఎవరు యూజ్ చేసుకుంటారో ఇవన్నీ నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి అంతే, తప్పదు. ఇంకానే ఏదో పెట్టామనుకో వస్తాయి కదా రిటర్న్స్ అనేవి, ఎప్పటికొకప్పుడు వస్తాయి. నీకు కాకపోయినా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి. సో ఇది జరిగేది. అంతేగాని ఒక దాని మీద బేస్ అయ్యి మనం చెప్పలేం. ట్రేడింగ్లో డబ్బులు వచ్చేస్తాయంటే కంటిన్యూస్గానే రావు, ఒకసారి రాకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్లో వచ్చేస్తాయంటేనే నువ్వు లాంగ్ టర్మ్ అనుకో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 10-15 సంవత్సరాలు అయితే ఈజీగా వస్తాయి. ఎస్ఐపి కూడా అంతే, ఈటీఎఫ్స్, గోల్డ్, సిల్వర్. ఇప్పుడు గోల్డ్ పెరిగింది, ఇప్పుడు పెట్టానుకో, పడింది అనుకో, డబ్బులు లాస్ వస్తుంది. మళ్ళీ అలా వెయిట్ చేసావు అనుకో, మళ్ళీ పెరిగింది అనుకో, మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. ఇది జరిగేది. ట్రేడింగ్ ఒక్కటే ఏంటంటే షార్ట్ టైం పీరియడ్ కదా, దానివల్ల లాసెస్ అనేవి వస్తాయి. మిగిలిన అన్నింటిలో కూడా కొంచెం పర్వాలేదు. నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే ట్రేడింగ్ జోలికి ఎందుకు. ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకో, 1 కోటి రూపాయలు ఉందనుకో, నీ దగ్గర 1,00,000 క్వాంటిటీ ఏదో స్టాక్లో బై చేయి. అలా సింపుల్గానే 1,00,000 క్వాంటిటీ బై చేసావు కాబట్టి అది ఒక 10 రూపాయలు పెరిగింది అనుకుందాం, ఒక 6 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత నీకు 10 లక్షలు వచ్చినాయి కదా. 10 లక్షలు ఛార్జెస్ అన్నీ తీసేసినా ఒక 9,50,000 దాకా ఉన్నట్టే కదా. సో ఈ మాత్రం దాన్ని ట్రేడింగ్ చేయాలి నువ్వు, అవసరమా అంతా మనకి? అదే నువ్వు ట్రేడింగ్ 1 కోటి రూపాయలు పెట్టుకుని ట్రేడింగ్ చేసావు అనుకో, ముందు 10 లక్షలు పోనీ అనుకో, ఇంకా నీ దగ్గర 90 ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో నీ పోగా అంటే నీ 1 కోటి రూపాయలు అలా ఉండగా నీకు ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇదే జరిగేది. అంటే ట్రేడింగ్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు పెట్టావు కదా, నీకు 20 లక్షలు 30 లక్షలు ఒక్క రోజులోనే రావచ్చు. కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంది కదా, ఒక రోజులోనే పోవచ్చు. కానీ ఇక్కడ ఒక సంవత్సరం తీసుకున్నావు, 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వచ్చినాయి కదా,
సింపుల్గా నువ్వు అంత స్ట్రెయిన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, 10 లక్షలు వచ్చినాయి. అదే ఇన్వెస్ట్మెంట్కి ఉన్న పవర్. ట్రేడింగ్కి ఉన్నది ఇది. ట్రేడింగ్కి పవర్ ఉంటుంది, కాకపోతే ట్రేడింగ్లో కొంచెం మనకి హై అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సైకలాజికల్గా ఆలోచించాలి, టైం అనేది తక్కువ ఉంటుంది, ప్రెజర్ అనేది ఎక్కువ తీసుకుంటాము. సో ప్రెజర్ తీసుకున్నప్పుడు తప్పులు చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా మీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఓకే ఈ విధంగా చేస్తే నాకు వస్తాయి. ట్రేడింగ్ అనేది కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి అసలు వెళ్ళొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. మీకు ఎక్స్ట్రీమ్లో నాలెడ్జ్ ఉంటుంది, దాంట్లో కూడా సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రేడింగ్లో కూడా. కాకపోతే అవన్నీ మీకు మీ అంతటి మీరు నేర్చుకోవాలి. నాలంటే నీకు ఈ చిన్న వీడియోలో చెప్పాలంటే అది అవ్వదు. సో అందుకని మీ అంతటి మీరు దాన్ని అర్థం చేసుకుని, కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేస్తే మీకు బెటర్గా ఉంటాయి. అదే స్టాక్స్ సింపుల్గా వచ్చినాయి కదా 10 లక్షలు, ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నావు 10 లక్షలు? కొన్ని మళ్ళీ తీసుకుని రీఇన్వెస్ట్మెంట్ చేసుకో, కొన్ని యూస్ చేసుకో, ఇంకో కొన్ని ఉంటాయి కదా అవి ఎలాగ నీకు నార్మల్గా వచ్చినాయి. అలాంటి ట్రేడింగ్లో జస్ట్ ఏదో చెయ్యి, టెస్ట్ చేయి, ఏమైంది అలా చెయ్యాలి. అంతేగాని తప్ప నీ దగ్గర ఉన్న ఒరిజినల్ అమౌంట్ అనేది ఎప్పుడు పెట్టకూడదు. నీకు రిటర్న్స్ రూపంలో వచ్చిందని నువ్వు యూస్ చేసుకో. నువ్వు యూస్ చేసుకుని మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేయగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాంతో సరదాగా రిస్క్ చేయి. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా సరే రిస్క్ చేయవలసిందే. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా అది రిస్కే, కాదు కొంచెం తక్కువ ఉంటుంది కంపేరిటివ్లో ట్రేడింగ్ కానీ. సో నీ దగ్గర ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి ట్రేడింగ్లోకి వెళ్ళి రిస్క్ చేయి. పోతే నీకు ఎలాగో రిటర్న్స్ రూపంలో వచ్చినాయి, అయ్యి పోస్తే ఇంకా బెటరే కదా. ఆ విధంగా చేయాలి ఎప్పుడైనా సరే, అంతేనా? ఓకేనా? సో ఇది ఓవరాల్గానే మీ అందరు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ అసలు డబ్బులు వస్తాయి లేదా అనేది, ఎలా వస్తాయి అనేది, ఎందుకు వస్తాయి, ఏ ఏ పారామీటర్స్ మీద వస్తాయి అనేది మీ అందరూ క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. సో అయితేనే ఈ కాన్సెప్ట్ మీద ఇంకా నేను వీడియోస్ అనేవి చాలా చేస్తాను. దీంట్లో కొంతవరకు చెప్పగలిగాను. ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా క్లారిటీగా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే కనుక వాటన్నిటిని ఇంకా నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇప్పుడు దాకా చెప్పింది ఏదైనా వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక మీకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది నేను మీకు చాలా ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.